దేశవ్యాప్తంగా కాకరేపుతున్న కర్ణాటక సెక్స్ స్కాండల్ పై స్పందిస్తూ కర్ణాటక ఎక్సైజ్ మంత్రిగా రామప్ప తిమ్మాపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హసన్ సెక్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన జనతాదళ్ ఎంపీ మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ ను కృష్ణుడితో పోల్చి మరో వివాదానికి తెరతీశాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయపురలో జరిగిన సభలో మాట్లాడుతూ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలున్న ఈ పెన్ డ్రైవ్ ఉదాంతానికి మించి దేశంలో మరో ఘోరం జరగలేదా అంటూ వ్యంగ్యం ప్రదర్శించాడు. తనపై భక్తితో ఉన్న పలువురు మహిళలతో శ్రీకృష్ణుడు కలిసి జీవించారని, ఆ రికార్డును ప్రజ్వల్ బద్దలు కొట్టాలని అనుకున్నాడని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించే అవకాశం కూడా ఉందంటూ మంత్రి మెచ్చుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. శ్రీకృష్ణుడిని అవమానించారని, తిమ్మాపూర్ ను మంత్రివర్గం నుంచి పార్టీ నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. లేదంటే నిరసనలకు దిగుతామని హెచ్చరించింది. మరోవైపు తిమ్మాపూర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మంత్రి వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసింది.